గ్లాస్ క్యాబిన్స్, కొంతమంది గ్లాస్ లిఫ్ట్స్ అడుగుతూ ఉంటారు. గ్లాస్ ఎక్స్పెక్ట్ హైడ్రాలిక్ కి టోటల్ గా గ్లాస్ కవరింగ్ చేస్తాం మనం. నెక్స్ట్ మన గ్లాస్ క్యాబిన్స్ చూడండి, మొత్తము కొన్ని గ్లాస్ లిఫ్ట్స్ ఉంటాయి. మీరు గమనించుంటే కనుక మొత్తం స్ట్రక్చర్ అంతా గ్లాస్ తో కవరింగ్ చేస్తాము. హైడ్రాలిక్ లిఫ్ట్స్ వచ్చేసి మనకి ఎంఆర్ఎల్ అయినా కూడా, ట్రాక్షన్ అయినా కూడా కస్టమర్ కి డూప్లెక్సెస్ లో వాటిలో మొత్తం గ్లాస్ తో లుక్ కోసం అని చెప్పేసి కావాలంటారు. వాళ్ళకి మనం ఈ గ్లాస్ క్యాబిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్యాబిన్ లో కూడా మనకి 3 సైడ్స్ గ్లాస్ ఇచ్చాం. కొంతమందికి ఏంటంటే కనుక నాకు ఒక సైడ్ గ్లాస్ వద్దు, 2 సైడ్స్ కావాలి. క్యాప్సూల్ లిఫ్ట్ లాగా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది మనకి షాపింగ్ మాల్స్ లో కానీ ఎక్కడైనా చూస్తూ ఉంటారు. సో ఇది గ్లాస్ లిఫ్ట్ అనేది. ఇది ఎస్ఎస్ లో, దీంట్లో కూడా మనం పౌడర్ కోట్, దీంట్లో కూడా పౌడర్ కోట్ వేసుకోవచ్చు, దీంట్లో కూడా ఎంఎస్ వాడచ్చు. ఇంకా నాకు కూడా వచ్చేసింది మీ టర్మినాలజీ. ఇది ఎస్ఎస్ మ్యాట్ ఫినిష్ క్యాబిన్. ఓకే, బ్యాక్ సైడ్ మిర్రర్ ఫినిష్ ఇచ్చాము. సీలింగ్ ఇలా వస్తుంది. సీలింగ్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి మన దగ్గర, దాని తగ్గట్టు మనం సీలింగ్ డిజైన్ చూస్ చేసుకోవాలి. సో బేసికల్ గా మనము వీ హ్యావ్ టు హ్యావ్ దట్ టేస్ట్, కానీ ఏదన్నా సరే కస్టమైజ్ చేసేస్తారు మీరు. ఓకే, ఎంఎస్ పౌడర్ కోటెడ్ క్యాబిన్స్. ఇవి ఎంఎస్ క్యాబిన్స్ మనకి షీట్ డిజైన్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ లిఫ్ట్స్ ఉంటాయి, వాళ్ళకి మనం ఈ షీట్స్ అనేది అంటించిస్తాం అనమాట. వాళ్ళకి ఆల్రెడీ కలర్ ఫేడ్ అయిపోయి ఇలాంటి ఏమైనా ఉంటే కనుక, సో మనం ఇట్లా షీట్స్ అనేది అంటించడం. ఆల్రెడీ వాడుకలో ఉన్న లిఫ్ట్స్ ని కాస్త లుక్ చేంజ్ చేయాలి అని అంటే జస్ట్ ఇట్లా షీట్స్ అటాచ్ చేసిస్తారు. నైస్ నైస్. సో అప్పుడు మనకి కొత్త లిఫ్ట్ ఫీల్ వస్తుంది, బడ్జెట్ ఫ్రెండ్లీగా అయిపోతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అయిపోతుంది.